అంటే మనసుతో ముడిపడిన బంధం అంటాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటాం, ఏదో ఒకటి. సో ఇది దాన్ని కేవలం ఒక ఫిజికల్ ప్లెజర్ కిందే చూడొద్దు. మానసికమైనటువంటి ఈ ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ కాక ఏర్పరచుకున్నవి ఇవి అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో. మరి ధర్మం పాయింట్ వస్తే ఇందులో ఏది ధర్మం అనుకోవాలి ఈ సిచ్యువేషన్లో? చాలా సింపుల్. అవునా? వెరీ సింపుల్. అమ్మో, మ్యారేజ్ అయితే ఆమె భార్య, గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ ఆమెతోనే, ఇంకొక బయట ఆప్షన్ లేదు, ఫిక్స్. ఇంకొక ఆప్షన్ లేదు అసలు. ఒకవేళ మ్యారేజ్ అయిపోయాక ఆఫీస్లో ఎవరైనా అమ్మాయి ఉన్నా 1 హ్యాండ్ డిస్టెన్స్, మన లైన్లో నుంచే పడతారు పిల్లలు, ఫింగర్ ఆన్ యూర్ లిప్స్, 1 హ్యాండ్ డిస్టెన్స్ అంతే. ఎంత మంచివాడివైనా కావచ్చు, ఆమె ఎంత ప్రేమ స్వరూపిణి, ప్రేమ కురిపించినా సరే, నాకు ఇంట్లో భార్య ఉంది, అది ధర్మం. నీకు నిజంగా ఇంట్లో ఏదో నీడ్స్ ఏవో తీరలేదు అనుకో, అక్కడ ఫినిష్ చేసుకుని ఆ ధర్మం అక్కడితో ఎండ్ చేసుకుని డైవర్స్ ఇచ్చేసేసుకుని దాని తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. ఆ రిలేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వదలగొట్టుకుంటే అయ్యో ఎంత భయంకరమైన కార్మిక దోషం అది.